నమస్తే అండి. నా పేరు అపర్ణ. నేను ఆర్ఆర్ క్లినిక్‌లో చేస్తున్నాను. నేను ఫిజియోథెరపిస్ట్ అండి. ఇవాళ నేను మీకు చెప్పబోయే టాపిక్ ప్లాంటర్ ఫేషియాటిస్. ప్లాంటర్ ఫేషియాటిస్ అనే పదం మనం మన లాంగ్వేజ్‌లో మడిమ నొప్పిగా కన్సిడర్ చేయొచ్చు. దీనికి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని నుంచునేటప్పుడు మడిమ దగ్గర నొప్పేయడము, లేదా పొద్దున్న లేచిన వెంటనే అడుగు వేయాలంటే మడిమ దగ్గర నొప్పేయడము. ఈ రెండు సహజంగా కంప్లైంట్స్ అండి. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక ఎప్పుడైతే ఈ కింద మనకి స్ట్రింగ్ లాగా ఉంటుందండి. ఈ స్ట్రింగ్ అనేది ఒక స్ట్రెచబుల్ తత్వం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువసేపు స్ట్రెచ్ అవుతుందో అప్పుడు సడన్గా మళ్ళీ కాంట్రాక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఎప్పుడైతే మీరు వెయిట్ వేసేటప్పుడు స్ట్రెచ్ అవ్వలేక పెయిన్ వల్ల మీకు నొప్పి వస్తుంది. ఇది ఎందుకు నొప్పి వస్తుంది అంటే కనుక ఎవరిలో అయితే విటమిన్ D3, B12 డెఫిషియన్సీ ఉంటుందో, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో చూస్తాము. ఇంకోటి వచ్చేసి ఎవరికైతే హిప్స్లో అంటే తుంటిలో కానీ మోకాళ్ళలో కానీ మజిల్ స్ట్రెంత్ తక్కువ ఉంటే కనుక వెయిట్ అంతా ఎక్కువసేపు ఈ భాగంలో పడి మడిమల్లో పడి నొప్పి సహజంగా చూస్తాము. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న సరే తగ్గకపోతే ఖచ్చితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.